హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఏ క్లాస్ అనమాట. అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్గో లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ అలాగే స్క్రీనర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 9th June 2025 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 30th June 2025 మనకి లాస్ట్ డేట్. దీనికి సపరేట్ అప్లికేషన్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇది వచ్చేసరికి ఫ్రెషర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. పైది ఫ్రెండ్స్ మన అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజయవాడలో కూడా ఉన్నాయి అనమాట. దీనికి అప్లై చేయాలంటే అప్లై అయిన బటన్ దీన్ని క్లిక్ చేసి మీరు గతంలో కనుక మీరు కనుక గతంలో రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అయిపోవచ్చు. డైరెక్ట్గా లాగిన్ ఉంది, లేదంటే ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీకు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీ చేశారు. ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ 40 KB వరకు మనల్ని అలౌ చేస్తారనమాట. ఇంకా నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇక ఆధార్ కార్డు కాబట్టి మనం ఆధార్ కార్డు ప్రకారం ఎంటర్ చేసి సరిపోతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు కనుక పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయాలి. అది ఒక పాస్పోర్ట్ కాపీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరం లేదనమాట. మీకు కనుక పాన్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కనుక పాన్ కార్డు లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఒక అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబర్ అలాగా ఒక పాస్వర్డ్ నోట్ చేసుకొని పెట్టుకొని మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట, యాక్టివేషన్ లింక్. దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్కి మనం అప్లై మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లాగిన్ అయితే మనకి ఇలాగైతే వచ్చింది అనమాట. ఇక్కడ 4 steps అయితే ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, డిక్లరేషన్ అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మన నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ సర్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. ప్లస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు మనకి. మొదట ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగన్నా బ్యాక్ వెళ్ళేసేసి మొదట ఇయర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు అనమాట. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సిటీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంట్రీ అనేది మనం ఇండియా కాబట్టి ఇండియా అన్నారు. పిన్ కోడ్ అనమాట మీ అడ్రస్లో నుంచి. రిలీజన్ ఏదైతే ఉందో మీది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే రెండు కూడాను మనకి అప్డేట్ అయిపోతాయి అనమాట. ఇంకా స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. అని కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, సెపరేటెడా, డివర్స్లా, ఇంకా వీడియోనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క మదర్ టంగ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనకి తెలుగు కాబట్టి తెలుగు ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క హైట్ ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. నోటిఫికేషన్లో అయితే మనకే మెన్షన్ చేయలేదు హైట్ గురించి. సో ఎగ్జాక్ట్గా మీ యొక్క హైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. వెయిట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి ఇన్ కేజెస్లో అనమాట. ఇంకా పాన్ కార్డు నెంబరు ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. అలాగే పాస్పోర్ట్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట, వదిలేసుకోవచ్చు. స్టార్ మార్క్ అనేది తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తెసి పెట్టుకోవాలి, లేకపోతే ఆ కాలం మనం వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను పోలీస్ సర్వీస్లో జాబ్లో కనుక మీరు ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఎనీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ కానీ ఇంకా కూడాను PSU కానీ అటానమస్ బాడీస్ అంటే DRDO లాంటి అలాగే మన ఎయిమ్స్ లాంటి వాటిల్లో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీ మీద ఏదైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. సో అన్నీ కూడా నో ఉన్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం. మీకు అప్లికబుల్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అన్నీ కూడా వదిలేసుకోవచ్చు అనమాట, అవసరమైతే మనకి లేదు. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ ఏఏ క్లాస్, ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్గో లాజిస్టిక్స్లో మీ రిలేటివ్స్ కానీ మీ బంధువులు కానీ వర్క్ చేస్తారు
చేస్తూ ఉంటే కనుక వాళ్ళ నేమ్, డిజిగ్నేషన్, కంపెనీ, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్ మెన్షన్ చేయాలన్నమాట. లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఏది లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ అలా ఇచ్చారు. మొదలు 10th సెలెక్ట్ చేసుకోవాలి. పాసింగ్ ఇయర్ అనమాట. మొదటి ఇయర్, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇంకా మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డు, లేదంటే స్కూల్ నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్, జనరల్ అయితే జనరల్, ఏదైనా స్పెసిఫిక్గా మీరు ఏదైనా 10th క్లాస్ ఏదైనా ఆ బోర్డులో చదువుకొని ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకో. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇయర్స్ ఆఫ్ ఏదైనా డ్యూరేషన్ అనమాట. కోర్సు 10th 1 సంవత్సరం కాబట్టి ఒకటి ఎంటర్ చేసుకొని సరిపోతుంది. ఇంటర్మీడియట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇయర్ అనమాట. మొదటి ఇయర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కాలేజీ నేమ్ లేకపోతే బోర్డు నేమ్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ సబ్జెక్ట్ స్పెషలైజేషన్, సపోజు ఇలాగనమాట. మీరు కామర్స్ అయితే కామర్స్, లేకపోతే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏదైతే అదనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డ్యూరేషన్ 2 years. ఇక్కడ యాడ్ న్యూ అండ్ ఇంకొక ప్లస్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి ఇంటర్మీడియట్ అనమాట. మీరు ఏదో సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ చేసి 60% కనుక ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా SC/ST వాళ్ళు అయితే కనుక 55% అయితే సరిపోతుంది అనమాట. డిప్లొమా గురించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. 12th క్లాస్ అన్నారనమాట. సో ఇక్కడ మన అదర్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ తీసుకొని డిప్లొమా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఇంటర్మీడియట్లో 16, 17, 18 అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ CGPA సిస్టమ్ నుండి దానిని పర్సంటేజ్లోకి మార్చుకొని వేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఎబిలిటీ టు రీడ్, స్పీక్ ఇంగ్లీష్, హిందీ అనేది, అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు రీడింగ్ అండ్ స్పీకింగ్ కొంచెం వచ్చి అయితే ఉండాలన్నమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 1/6/2025 27 సంవత్సరాలు మినిమం అయితే ఉండాలి. మినిమం 18, మ్యాక్సిమం వచ్చేసి 27 years. అప్పర్ ఏజ్ అని 27 years. వాళ్ళు OBC, NCL వాళ్ళకి 30 years, SC/ST వాళ్ళకి అయితే 32 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు డిగ్రీ అయితే అవసరం లేదు, ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. రో వస్తుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పాసింగ్ ఇయర్ ఎప్పుడు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే యూనివర్సిటీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం యూనివర్సిటీ ఎంటర్ చేసుకున్నాం. మీరు డిగ్రీ ఎక్కడ చదివారు అక్కడ అనమాట. ఇంకా కూడా సబ్జెక్ట్ స్పెషలైజేషన్, మీరు ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ డ్యూరేషన్ అనమాట, ఎన్ని సంవత్సరాల కోర్స్ అనేది 3 years, 4 years ఏంటనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకేదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే సపోజ్ మీకు ఇక్కడ బేసిక్ ABSc కానీ, ఇంకా కూడా స్క్రీనర్ సర్టిఫికేట్ కానీ, NCCలో కానీ, C కానీ, B కానీ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ నన్ను పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, అవసరమైతే లేదు. లాంగ్వేజెస్ తెలుగు అందరికీ వచ్చు కాబట్టి అక్కడ 3 టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా మీరు ఇక్కడ మీకు వచ్చినవన్నీ కూడాను ఇంగ్లీష్ రీడ్, రైట్, స్పీక్ మనం చేయగలం కాబట్టి పెట్టుకోవచ్చు. హిందీ కూడా వచ్చి ఉంటే కనీసం రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ స్పీక్ అన్న వస్తే టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ కొన్ని కాలమ్స్ లోపల ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ మనం ఇక్కడ పర్సంటేజ్, 10th క్లాస్ పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాయింట్స్ అంటే డెసిమల్స్ అలౌ చేస్తుంది, కానీ డిజిట్స్ అలౌ చేస్తుంది, డెసిమల్స్ అలౌ చేయటం లేదు. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది, 10th ఎంత పర్సెంటేజ్, ఇంటర్ ఎంత పర్సెంటేజ్, డిగ్రీ ఎంత పర్సెంటేజ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ మనం డిగ్రీ సర్టిఫికేట్ అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. PDFలో కానీ, JPGలో కానీ ఏదైనా పర్వాలేదు. 100 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిప్లొమా అయితే లేదు, ఇంటర్మీడియట్ అడిగారు. ఇంటర్మీడియట్ దాంట్లో మీరు డిప్లొమా అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కాబట్టి. లేకపోతే అదర్స్ అని ఉందన్నమాట, మీరు అదర్ తీసుకొని డిప్లొమా అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇక అదర్ అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇక ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, 3 years ఏంటి అనేది పర్సంటేజ్, సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట, మనం ఎంటర్ అయితే చేయాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి
ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జనరల్గా, మీకు కనుక ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్, ఏ పోస్ట్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ జాబ్ అనమాట, మీ యొక్క జాబ్ ఎక్కడ ఏంటి అనేది ప్రొఫైల్లో బ్రీఫ్గా ఎంటర్ చేసుకోవచ్చు. జాయినింగ్ అండ్ రిలీవ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఎప్పుడు రిలీవ్ అయ్యారు ఇక్కడ నుంచి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా లాస్ట్ నెట్ శాలరీ ఎంటర్ చేయాలన్నమాట, ఎంత మీరు డ్రా చేసి. ఒక మీ ఫ్రెషర్స్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలంలో ఫ్రెషర్ అని ఎంటర్ చేసేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ అంటే మీకు ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 20 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా 20 KB వరకు అలౌ చేస్తారనమాట. ఇంకా డూ యూ పొసెస్ NCC లెవెల్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 2 MB వరకు అలౌ చేస్తారు, పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్ ఫైల్ కానీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. NCC లెవెల్ సర్టిఫికేట్ ఉంటే, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడాను మీరు స్టేషన్ నేమ్ యు ఆర్ అప్లైయింగ్, మీరు దేనికి అప్లై చేస్తాను. విజయవాడలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే పాట్నా, వదోదర అంటే గుజరాత్ అనమాట, పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్, ఇంకా గోవా, చెన్నై ఇవి ఉన్నాయన్నమాట. మనం విజయవాడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనం ప్రివ్యూ చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అండ్ పేకి అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఏదంటే పే లేటర్ అని చెప్పి తర్వాత అయినా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి అన్నీ కూడా, తర్వాత మాత్రమే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు కోసం అనమాట, ఇక్కడ మనకి ఒక ఇదైతే వచ్చింది, ప్రాంప్ట్ వచ్చింది అనమాట. జనరల్ OBC క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాలి. SC ST EWS అండ్ ఉమెన్ అంటే ఆల్ ఉమెన్ అనమాట 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. అంటే మేల్ క్యాండిడేట్స్లో జనరల్ OBC వాళ్ళకి మాత్రమే 500, మిగతా వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ మాత్రమే ఇక్కడ మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక ప్రొసీడ్ టు సెక్యూర్లీ అంటే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్, UPI ఏదో ఒక దీని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.